ఒలేటివారిపాలెం మండలం కొండ సముద్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు 458 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేసి కొత్త పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి అనుభవం లేక జగన్ చేయించిన రీసర్వేతో చిక్కులు వచ్చాయని, ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని, అన్నదాత సుఖీభవ నిధులు రైతులను కష్టకాలంలో ఆదుకుంటున్నాయని, రైతులు మేలు కోరే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే అని ఎమ్మెల్యే ఇంటూరి అన్నారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులను సమస్యలు పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీడీఓ శంకర్రావు, మండల టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గ్రామ పార్టీ అధ్యక్షులు గట్టమనేని సుబ్బారావు, పార్టీ నేతలు గట్టమనేని మాధవరావు, ఆదిశేషయ్య, చిరంజీవి, రాము, ఉన్నం సురేష్, తానికొండ రమణయ్య, కోటపాటి మాలాద్రి, మన్నం శ్రీను, నాగేశ్వరరావు, నవ్వులూరి రాజా రమేష్, గట్టమనేని లక్ష్మీ నరసింహం, వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ గారికి ఫోన్ చేశారు. మీరు సార్ రోజు చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నని అడగమని, వాళ్ళు అసలు మాట్లాడట్లేదు కదా. ఒకసారి అది మీరు అన్నల తమ్ముళ్ళు ఏంది కూర్చో నువ్వు కూర్చో. ఇప్పుడు వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఇద్దరు కూర్చోవే చిరంజీవిట్రా. మీరు ఊళ్ళో ఎందుకురా మా మీద దోలుతారు? ఏదో ఉంటే కూర్చొని మాట్లాడవచ్చు కదా వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఇద్దరు ఇష్యూ ఏంది అసలు ప్రాబ్లం ఏంది చెప్పు. ఇది అయిపోయినా మాట్లాడతాను, కూర్చో. నేను ఉంటాలే మాట్లాడతాలే, మాట్లాడినా కూర్చొని నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు మన గ్రామాల గురించి కానీ మన గురించి కానీ ఈ కార్యక్రమాల నుంచి కానీ శుభ్రంగా చంద్రబాబు జైలు వేసారని 5 రోజులు పెన్షన్ వస్తుందా? ఏమైంది? పిల్లలు ఉన్నారు అతనికి? ఏం చదువుకున్నారు? పెద్దోళ్ళ బాగున్నా. సురేష్ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాలి. లేదా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్, మీకు ఇది అఫిషియల్ ప్రోగ్రామ్ తెలుసో తెలీదా? మాట్లాడు చెప్పేది అంటే మీరు ఎట్లా తప్పు. ఇటువంటి కార్యక్రమం అఫిషియల్ కార్యక్రమం, దీనికి కూడా మీరు రాకపోతే అమ్మా కొడుకుతుందా? కూర్చో ఆగా చూస్తారు. చూడే ఆగమ్మ ఒక నిమిషం ఆగు. చూడ మందపల్లి ఏం పేరు మీ అబ్బాయి పేరు? చూడు పక్క పెట్టి ఇస్తారులే. చిన్నమ్మ తాడిపత్తి. ప్రభుత్వంలో ఈ రీసర్వే పేరు పెట్టి అనేక తప్పిదాలు జరిగినాయి. రైతులందరూ కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రైతులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ యజమాని హక్కు పత్రాలు మళ్ళా తప్పులు లేకుండా ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు అందరూ కూడా గ్రామాల్లో రైతు సోదరులు గత ప్రభుత్వంలో ఒకరి ఎక్స్టెంట్లు ఒకరికి పడడం, లేకపోతే ఎల్పిఎం నెంబర్లు తప్పులు పడడం, అనేక తప్పిదాలు జరిగి అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి రైతుల కోసం మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఇక ఏ విధంగా సపోర్ట్ చేశాడో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే జీతాలు లేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ తర్వాత మళ్ళా ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి తొలి తారీఖునే జీతాలు ఇవ్వడం కానీ, గ్రామాల్లో మీ అందరికి కూడా తెలుసు పంచాయతీరాజ్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఒక పంచాయతీ సర్పంచ్ 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పంచాయతీలు ఉంటే
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15th ఫైనాన్స్ ఎప్పటికప్పుడు అమౌంట్లు వేస్తూ గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మీ గ్రామంలో కూడా మాకు చేతైన వరకు సహాయ సహకారాలు అందించాం. ఇంకా తప్పకుండా ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో ఇప్పుడు వస్తూ ఉంటే కొత్తూరు గ్రామంలో వాళ్ళు కూడా అడిగే తప్పకుండా ఇవన్నీ కూడా ఈ 1 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసి గ్రామాలన్నింటిలో కూడా మౌలిక వస్తువులు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్న వాటికి కూడా మొన్న ఆల్రెడీ మన సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి గ్రామాల్లో శ్మశాన వాటికలు కంపల్సరిగా ప్రతి గ్రామంలో కందుకూరు నియోజకవర్గంలో శ్మశాన వాటికలన్నీ కూడా బాగుండాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. ప్రతి గ్రామంలో ఉన్న మీ గ్రామంలో కూడా 2, 3 శ్మశానాలు ఉన్నాయి. వాటిని కూడా శుభ్రం చేసి వాటికి మొత్తం అక్కడ ఏదైనా బోర్లు లేకపోయినా బోర్లు వేసి పోయే దారులు బాగాలేకపోయినా దారులు బాగు చేయమని చెప్పి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పాం. గౌరవ ఎండిఓ గారికి కూడా చెప్పాం. ఇమీడియట్గా ఈ 2-3 రోజుల్లోనే నియోజకవర్గంలో 90 పంచాయతీల్లో కూడా శ్మశాన వాటికలు కూడా శుభ్రం చేయాలని చెప్పి, అలాగే మొన్నే మన వాళ్ళందరూ కూడా పొగాకు బోర్డుకు వచ్చినప్పుడు ఈ రోడ్డు మొత్తం చిల్ల మొక్కలు పడిపోయాయి అని చెప్పి సోదరుడు రావణయ్య గారు మన నా దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెప్పి అవి కూడా క్లియర్ చేసాం. మీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ మండల వాసిగా మీ పక్కన ఉండే గ్రామవాసిగా మీ అందరూ బ్రహ్మాండంగా సపోర్ట్ చేశారు. నాకు మంచి మెజార్టీ కూడా ఇచ్చారు ఈ గ్రామం నుంచి. మీ అందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, గ్రామంలో ఇంకా మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీరాజ్ జేఈ గారికి చెప్తా తప్పనిసరిగా బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీలో ఏవైతే సమస్యలు అన్నీ కూడా క్లియర్ చేసి మీ అందరి దగ్గర సపోర్ట్ తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు మీరందరూ కూడా ఒక ఉదాహరణ. మన పిల్లలు ఎక్కడైనా కూడా అమెరికాలో ఉన్నా కూడా మన పొలం ఎక్కడ ఉందో మనం మొత్తం కూడా లాటిట్యూడ్ మ్యాప్ పెట్టి మన పొలంలో ఎవరన్నా ఏదైనా పని చేస్తూ ఉన్నా కూడా అమెరికాలో కూడా ఉండి చూసుకునే పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఏ విధంగా ఉందో భావితరాల పిల్లలు కూడా మన పొలం ఎక్కడుందో చూసుకోవాలంటే ఎవరితో అవసరం లేదు. దీన్ని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే నేరుగా మన పొలంలోకి తీసుకుపోయే తెలివితేటలు ఈ పుస్తకంలో ఏర్పాటు చేశాడంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రైతు కుటుంబాల పట్ల ఆయనకుండే ప్రేమని మీరందరూ ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడే రెవెన్యూ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు. రెవెన్యూ అధికారులకి మీరు గ్రామాల్లో ఉన్న ఈ ఎక్స్టెంట్ వేరియేషన్స్ కూడా మీ లాగిన్కే వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరు రైతుల్ని మీ సచివాలయాల చుట్టూరు మీ ఆఫీసుల చుట్టూరు తిప్పుకోకుండా రైతులకు మీరు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.